మన తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి అరాచక పర్వం ఎట్లా కొనసాగుతుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరువు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరువు కాటకాలతో పాటు దౌర్జన్యాలు పెరుగుతాయి అనేది ఒకనాటి నానుడి. కానీ అది నేటి వేళ నిజమైన వేళ. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా ఇలాంటి ముఖ చిత్రాన్ని మనం ఎప్పుడు చూడలేదేమో. ఎందుకంటే గెలిచిన అభ్యర్థులు పూర్తి స్థాయిలో అధికారికంగా పార్టీ మారడం సర్వసాధారణంగా కనబడింది. కానీ గెలిచిన మున్సిపల్కు సంబంధించిన వార్డు సభ్యులను పూర్తి స్థాయిలో కిడ్నాపులు చేసి లేదా అరెస్టులు చేసి వాళ్ళ కుటుంబాలను భయభ్రాంతులు చేసి లేదా చైర్మన్ కానీ వైస్ చైర్మన్కు సంబంధించిన ఎన్నికలలో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి అడుగడుగునా పోలీసు వ్యవస్థ అడ్డగించి మళ్ళీ రివర్స్ కేసులు పెట్టి ఆఖరికి బాల్క సుమన్ను అరెస్టు చేసింది. బాల్క సుమన్ అరెస్టుతో పాటు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దానికి సంబంధించి నిన్న కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. ఈరోజు హరీష్ రావు పూర్తి స్థాయిలో ఆదిలాబాద్కు సంబంధించిన జైలుకు కూడా వెళ్తున్న తరుణం మనం చూస్తున్నాం. సో లిటరల్లీ నిన్న ఏం జరిగింది, మనం వాస్తవాలను మాత్రమే చర్చిద్దాం. మనకి ఇక్కడ అభూత కల్పన వద్దు. ఎలాంటి సంఘటనలు అయితే జరిగాయో వాటిని నేరుగా ఉన్నది ఉన్నట్టుగా చర్చించే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఆ పార్టీ ఈ పార్టీ ప్రజాస్వామ్యమా రాజ్యాంగమా పోలీసా లేదా వివిధ శాఖల విభాగాల అనేది విషయాన్ని నేను పక్కన పెడతా. ఒక్కసారి మనం వాస్తవాలను చర్చించే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి ఈ పత్రికకు సంబంధించి మొదటగా నేను V6 వివేక్కు సంబంధించిన పత్రికకి వెళ్తా. ఆ పత్రికతో మాట్లాడిన తర్వాత చూపే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఇక్కడ ఏమని పెట్టిళ్ళు, వీళ్ళు ఏమైనా రాసిలో ఒకసారి చూడాలి మనం. బాల్క సుమన్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్న పోలీసులు. బాల్క సుమన్ అరెస్ట్. కేతనపల్లిలో మంత్రి వివేక్ ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్పై దాడి కేసులో అదుపులోకి. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డితో పాటు మరో 2 కూడా అరెస్ట్. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. ఆదిలాబాద్ జైలుకు తరలించిన పోలీసులు. పరారీలో మరో 5 నిందితులు అంటూ కూడా చూడొచ్చు. గూండాయిజం చేస్తామంటే కుదరదు. బీఆర్ఎస్ నేతలకు పీసీసీ మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనా? ప్రజాపాలనను జనం ఆదరిస్తున్నారు. 94 మున్సిపాలిటీలు గెలవడమే ఇందుకు నిదర్శన. డీసీసీ అధ్యక్షుల శిక్షణకు ఖర్గే రాహుల్ హాజరవుతారని వెల్లడి. వాహ్, షబా, సూపర్. అసలు మీరు ఎక్సలెంట్. V6 వివేక్ అద్భుతం. నీ రాతలు నాకు తెలిసి పెన్ను అంగారక గ్రహం మీద కొనుంటూ అందులో కావాల్సిన ఇంకు గురుడు లేదా కుజగ్రహం మీద కొంటూ నీ బుద్ధిని ఉపయోగించి బుద్ధగ్రహం మీకెళ్ళి రాస్తావు కావచ్చు ఈ వార్తలు. సూపర్ కదా. ఇక్కడ విషయం ఇది కాదు, మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఇది కాదు. మూల రాజిరెడ్డి అని మొన్న దాదాపుగా 100 వెహికల్లతో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ వారి సమక్షంలో బీఆర్ఎస్ కండువా వేసుకున్నాడు. మీ అందరికీ తెలిసింది కదా. ఆయనను అరెస్టు చేయడానికి పూర్తి స్థాయిలో జరిగిన ఒక కుట్ర కోణం ఇది. బెదిరించడానికి, భయభ్రాంతులు చేయడానికి, పూర్తి స్థాయిలో ఇబ్బందులు చేయడానికి జరిగిన ఒక కుట్ర కోణం ఇది మొదటిదైతే. రెండో విషయం ఏంటంటే మంత్రికి సంబంధించిన వివేక్ కానీ ఎంపీ వంశీకృష్ణకి సంబంధించిన కాన్వాయ్ మీద దాడి చేసిళ్ళు. ఎక్కడ దాడి చేసిళ్ళు? మనం రియాలిటీ మాట్లాడుకుందాం. ఎవరి వెహికల్లను పోలీసు వాళ్ళు ఆపిర్రు, ఎక్కడ ఉన్నారు, ఏం జరిగింది, గెలిచింది ఎవరు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు ముందుకు కొనసాగుతున్నారు, ఎవరు మున్సిపల్ వార్డులలో ఎక్కువ వార్డులు గెలిచారు, ఈరోజు ఎందుకు భయభ్రాంతులను గురించి చేసే ప్రయత్నం చేస్తాను అంటే నేను మంత్రి అయిపోయినా, నాకు పత్రిక ఉంది, నాకు ఛానల్ ఉన్నది, ఇష్టం ఉన్నట్టు రాత. ఇక ఈయన పేరు మహేష్ కుమార్ గౌడ్. మీ అందరికీ తెలుసు కదా. మహేష్ కుమార్ గౌడ్ ఏమంటాడంటే గూండాయిజం చేస్తే కుదరదు. గూండాయిజం చేస్తున్నదే మీ కాంగ్రెస్ పార్టీ, రౌడీయిజం చేస్తున్నదే మీ కాంగ్రెస్ పార్టీ. సర్పంచ్ ఎన్నికలలో వివిధ జిల్లాలలో దాడులు నిదర్శనం మీ కాంగ్రెస్ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్. అవి కనిపించలేదా? అక్కడ వినిపించలేదా ఆర్తనాదాలు? ఇప్పుడు మీరేంది శుద్ధపుస మాటలు చెప్తున్నారా? మీరావే మాట్లాడేది. కాంగ్రెస్ పార్టీ కడిగిన ఆనిముత్యం, కాంగ్రెస్ పార్టీ ఏంది అంటే పూర్తి స్థాయిలో స్వచ్ఛమైంది అని చెప్తున్నారా? మొన్న సర్పంచ్ ఎన్నికలలో కర్రలతోని వరంగల్ జిల్లా చెన్నరావుపేటకు సంబంధించి ఏం జరిగింది, ఆదిలాబాద్ జిల్లాలో ఏం జరిగింది, నిజామాబాద్ జిల్లాలో ఏం జరిగింది, నల్గొండ జిల్లాలో ఏం జరిగింది, ఇవన్నీ ముచ్చట్లు వద్దా అండి? గతాన్ని మర్చిపోదామా? నేను గతాన్ని అస్సలు మరవని ప్రతి విషయాన్ని మళ్ళీ నిద్రలేపి మీ ముంగట పెడతా. అరే ఎంత అరాచకం అండి. అప్పుడు జరిగింది కరెక్ట్ పద్ధత. ఈరోజు రౌడీజం చేస్తున్నది ఎవరో తెలంగాణ ప్రాంత ప్రజలు చూస్తలేరా? నిజంగా గుండె మీద చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి. రౌడీయిజం చేస్తున్నది బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ? మీరే చెప్పురు. ఎందుకంటే మీ పట్ల నాకు గౌరవం ఉన్నది, మీ పట్ల నాకు ఒక రకమైన ఇష్టం ఉన్నది. నేను చెప్తున్నా కదా, పోలీస్ డిపార్ట్మెంట్ నేనే అడుగుతున్నా. రౌడీయిజం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీ? అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరు చేస్తున్నారు? మీరే చెప్పండి న్యాయబద్ధంగా.
అరే ఇంత అరాచకమా, వీళ్ళ పేపర్ ఉన్నదని బాల్కసుమన్ అరెస్ట్. ఇప్పుడు బాల్కసుమన్ ఎందుకు అరెస్ట్ చేసిలో సెకండ్ ఎపిసోడ్ అండి. ఫస్ట్ ఎపిసోడ్ ఏంటంటే మూల రాజిరెడ్డి టార్గెట్ వీళ్ళకు. ఈ మూల రాజిరెడ్డి అనేటైనే దాదాపుగా ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో 100కు పైగా కూడా కాన్వాయ్లతోని ఇటు కేటీఆర్ సమక్షంలో జైన్ కావడంతో పాటు ఇతరత్ర కొంతమంది చాలామంది కూడా ముఖ్య నేతలందరూ కూడా జైన్ అయిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయం. టార్గెట్ మొదటిది మంత్రి వివేక్ది ఫినిష్ అయింది. ఇప్పుడు రెండో టార్గెట్ ఎవరంటే బాల్కసుమన్. బాల్కసుమన్ ఏమైపోయింది అంటే ఇన్నాళ్ళు సైలెంట్గా స్తబ్దంగా ఉన్న బాల్కసుమన్కు సంబంధించి ఒక్కసారిగా కూడా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మరొకసారి పేరు మారుమోగుతున్నది. ఈ పేరు మారుమోగడానికి గల బలమైన కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకు అంటే మంత్రి వివేక్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ రాజకీయాలు నేటి నుంచి కాదు, వాళ్ళ తాతల ముత్తాతల నుంచి రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మంచిర్యాల జిల్లా కానీ పెద్దపల్లి జిల్లా కానీ అక్కడ ఏం జరుగుతున్నది, అక్కడ ఉండే పూర్తి స్థాయిలో ప్లాంట్లు కానీ పరిశ్రమలు కానీ ఇతరత్ర కానీ ఎవరికి ఏమీ తెలియదు. ఎక్కడ ఏం జరుగుతున్నది అనేది అంతుచిక్కని ఒక గూడు పురాణిలా మారిపోయింది. ఆ చిట్టా విప్పిన మగాడే బాల్కసుమన్. సో ఇప్పుడు మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే ఒక స్పష్టమైన సంకేతం ప్రజల నుంచి వస్తున్నది. అది సోషల్ మీడియా అని మీరు అనుకుంటున్నారు, నేనేమంటున్నా అంటే బలమైన పునాదుల నుండి కదులుతున్నది. అది ప్రజల నుంచి కదులుతున్న విప్లవం, ప్రజల నుంచి వస్తున్న ఉద్యమం, ప్రజల నుంచి నేరుగా కూడా ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని ఢీకొట్టే ఉద్యమం వస్తుంది. ప్రజా ఉద్యమం అంటారు. ఆ ఉద్యమం మొదలైంది కాబట్టి ఇప్పుడు ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో అణిచివేయాలి, ఎక్కడికక్కడ అరెస్టులు చేయాలి, ఎక్కడికక్కడ కేసులు పెట్టాలి, అణిచివేసే ధోరణి మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో భాగంగా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ఇటు మంచిర్యాల కాంతనపల్లికి సంబంధించి జరుగుతున్నది. అసలు ఇక్కడ పేపర్లో ఏమొచ్చిందో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. అధికార దాహం అరాచక పర్వం. సుశీల, ఎట్లున్నది అధికార దాహం? నీకు అధికారం దేనికి ఇస్తారు? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు. నిజానికి ఎమ్మెల్యేకు ఏం అధికారాలు లేవు, మీకు తెలుసో లేదో. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడికి ఎలాంటి అధికారాలు లేవు. ఒకటే ఒక్క అధికారం ఉన్నది, అది అసెంబ్లీలో ఏదైనా బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లుకు సంబంధించి ఆమోద ముద్ర వేయడానికి తప్ప మరో అధికారం ఉన్నదంటే నాకు చెప్పుర్రు. నేనైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిన్న మొత్తం కూర్చొని చదివినా. ఎందుకంటే నాకు ఒక సబ్జెక్ట్ అవసరం ఉండే, ఆ సబ్జెక్ట్ కోసం చదివితే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడికి అసలు ఏం అధికారాలు ఉంటాయి అనేది మొదలుపెట్టిన. మరి ఏది 10వ తరగతిలో లేకపోతే 9వ తరగతిలో సాంఘిక శాస్త్రం సోషల్ అంటారు కదా, ఆ సాంఘిక శాస్త్రంలో చదవలేను నేను, భారత రాజ్యాంగంలో చదివిన, లోబడి మొత్తం చదివిన, డెప్త్గా పోయినా. అసలు విషయం ఏంది, ఎమ్మెల్యేకి ఏం అధికారం ఉంటుందయ్యా, ఎమ్మెల్యే ఏం చేస్తాడయ్యా, ఈ ఎమ్మెల్యేకి సంబంధించి లేదా మంత్రికి సంబంధించి ఏం అధికారాలు ఉంటాయి అనేది పూర్తిగా చదివే ప్రయత్నం చేసిన. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడికి కేవలం అసెంబ్లీలో ఏదైనా బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఓటు వేసే హక్కు కానీ, దాంతోపాటు అసెంబ్లీ పరంగా ఏదైనా ఎమ్మెల్సీకి సంబంధించి మండలి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఓటు బ్యాంకుకు సంబంధించిన ఓటు హక్కు విషయంలో లేదా ఏదైనా బిల్లుల ఆమోద విషయంలో మాత్రమే నాకు పవర్స్ ఉన్నాయి. అదర్వైజ్ ఎమ్మెల్యే ఇస్ నథింగ్, గుర్తుపెట్టుకోరు. దాని గురించి కూడా ఇంకా డెప్త్గా పోతే ఏమైపోయింది అంటే, ఎమ్మెల్యే అనేటైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు, ఆయన నియోజకవర్గానికి కాస్త ఫండ్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా అక్కడి ప్రజల బాగోగుల కోసం ఎమ్మెల్యే అనేటైన ప్రజల జీతగాడు. ఇది అవుట్ రైట్గా నిజం. ఎందుకంటే ప్రజలకు సేవ చేయడానికి ఒక నాయకుడు ఉంటాడు, ఆయన పేరే ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యేకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, బడి కానీ, గుడి కానీ, ఆసుపత్రి కానీ, ఆ ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలు కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, లేకపోతే ఎంపీటీఓ కానీ ఒక మానిటరింగ్కి సంబంధించి, అంటే నా దగ్గర ఇన్ని ఫండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ చేస్తే ఎట్లా అభివృద్ధి జరుగుతుందని అధికారులతో ఈయన సమీక్షించాలి. ఈయనకున్న పవర్స్ అంతే, అంతకుమించి ఏమీ లేదు. మరి ఈ రౌడీయిజం, గూండాయిజం కేసులు, అరెస్టులు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే వ్యవస్థలను వీళ్ళ ఆధీనంలోకి తీసుకొచ్చుకుంటున్నారు. వ్యవస్థలన్నీ వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు, వ్యవస్థలన్నీ వీళ్ళ గ్రిప్పులోకి తెచ్చుకుంటున్నారు. ఇది యథార్థమైన సంఘటన, వాస్తవమైన సంఘటన కాదని మీ దగ్గర ఉండే అడ్వకేట్లు కానీ, లాయర్లు కానీ, రాజ్యాంగం చదివిన ఏ ఒక్క వ్యక్తినైనా అడగండి, అప్పుడు చెప్పండి. నేను అందుకే చెప్తున్నా, ఈ సంఘటన జరిగిన తర్వాత తెలంగాణలో పరిస్థితులు ఇంకా ఇలాగే ఉంటే, మునుముందు కూడా ఇలాగే కొనసాగితే ఏమైపోతుంది నా తెలంగాణ? కష్టపడి తెచ్చుకున్నాం, ప్రాణాలు పోగొట్టుకున్నాం, ఉద్యమకాలుగా ఒంటి మీద లాఠీ దెబ్బలు, ఎంతోమంది జీవితాలు ఇంకా కూడా ఇంటికే పరిమితమైన దాదాపుగా 4 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి పోరాటం చేస్తే వచ్చిన ఈ తెలంగాణలో తమ జీవితాలను పణంగా పెట్టి పక్కకు జరిగి కూర్చున్నారే.
మరి ఏంటి నా తెలంగాణ అని ఆలోచించే ప్రయత్నం మొదలుపెట్టా. ఆలోచించిన తర్వాత వాస్తవ యథార్థమైన సంఘటనలన్నింటినీ కూడా తవ్వే ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, సీఎం అందరూ కలిసి ఏకీకృతమై వీళ్ళంతా ఒక గొడుగు కింద మారిపోయి అణిచివేసే ధోరణితోని అక్రమ కేసులు పెట్టి రిమాండ్లో పంపించి జైళ్ళకు పంపించే ప్రయత్నం జరుగుతున్నది. సో ఈ జైళ్లలో పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయా ఏంది అనేది సెకండరీ విషయం అయితే, ఇవన్నీ కూడా జరుగుతున్న అంశాలు. ఈ అంశాలన్నింటికీ సంబంధించి చర్చించే ప్రయత్నంలో భాగంగా ఆ విస్తుబోయే నిజాలను నేను ఇప్పుడు చెప్తా. నేను ఎందుకు చెప్తా అంటే, ఒక్కొక్కటి బరితెగించిన వ్యవస్థలను బరిలో పెట్టాల్సిన బాధ్యత జర్నలిజం మీద ఉన్నది. ఎస్, మీరు అవునన్నా కాదన్నా నిజం, బరితెగించిన వ్యవస్థలను బరిలో పెట్టాల్సిన బాధ్యత జర్నలిజం మీద ఉంది. ఇప్పుడు నాకు ఆ పని ఉన్నది, నాకు ఆ వ్యవస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఆ బాధ్యత నాపై ఇచ్చి తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది. సరే, నేనేమంటున్నా అంటే తెలంగాణలో చదువుకున్న మేధావులు ఉన్నారు, తెలంగాణలో చదువుకున్న చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, తెలంగాణ కోసం అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి, ఈ తెలంగాణ రాష్ట్ర రక్షణ కోసం నేను సైతం అంటూ చాలామంది మాట్లాడతారు. మరి ఈ కాంతనపల్లికి సంబంధించిన ఎపిసోడ్లో ఇప్పటి వరకు ఏ ఒక్కరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అసలు ఏం జరుగుతున్నది? కేవలం రేవంత్ రెడ్డికి కొమ్ముగాయడానికి మాత్రమే మేధావులు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఆ సంఘాలు కానీ, ఈ సంఘాలు కానీ, ఆ నేత కానీ, ఈ నేత కానీ, ఆయన కానీ, ఈయన కానీ, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ ప్రశ్నించే గొంతుకలుగా చెప్పబడే జర్నలిస్టులు కానీ, వీళ్ళందరూ కూడా ఈరోజు ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు? ఈ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు? ఇది స్ట్రైట్గా డైరెక్ట్గా మనం ప్రజాస్వామ్యబద్ధంగా అడగాల్సిన ప్రశ్న. ఇక బాల్క సుమన్కు సంబంధించి అసలు ఏం జరిగింది, కాంతనపల్లిలో ఏం జరుగుతుంది, ఈ కాంతనపల్లికి సంబంధించిన ఎపిసోడ్ ఏందో చూద్దాం. ఒకసారి మీరే చూడండి. పంచాయతీ ఎన్నికల ఫలితాలలో ఘోర ఓటమితో మంత్రి వివేక్ ఎలాగైనా కాంతనపల్లి మున్సిపాలిటీని దక్కించుకోవాలని కుట్రలు చేస్తూ వస్తున్నారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగకుండా అడ్డుకునేందుకు విష్ణు ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్తుండగా బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. నెంబర్ 1 పాయింట్, ఇది లీగల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి పోలీసు కూడా, ప్రతి రాజకీయ నాయకుడు కూడా, ప్రతి అడ్వకేట్ కూడా, ప్రతి జర్నలిస్ట్ కూడా, ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పూర్తి స్థాయిలో కూడా మేము మాట్లాడతాం, మాకు తెలుసు అని ప్రతి ఒక్కరు ఉంటారు కదా. మేము ఈ తెలంగాణ రక్షణ కోసం ఇది వినుర్రి. ఒకటి, వందలాది మందిగా కాంగ్రెస్ నాయకులు అక్కడికి వచ్చి రాళ్లతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద దాడి చేశారు. ఇది నెంబర్ 1. ఆత్మరక్షణలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు తిరగబడడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇప్పుడు చట్టం వచ్చింది, ఎందుకంటే వీళ్ళు పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ దాడి చేయడం, ఇటు బీఆర్ఎస్ దాడి చేయడం, ఆత్మరక్షణలో భాగంగా ఇటు ఎవరు మరి బీఆర్ఎస్లకు సంబంధించి వందలాది మంది అధికారం ఉంది కదా అనే అహంకారంతో, కండకావరంతో ఇష్టం వచ్చినట్టుగా ఒక అల్లరి మూకల్లాగా చెలరేగిపోతున్నారు. ఇది నిజం, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది యథార్థమైన సంఘటన, ఇది వాస్తవమైన సంఘటన. దీన్ని మనమందరం కూడా ధృవీకరించాల్సిన విషయం. ఒకటి, ఇక ఇక్కడ ఆత్మరక్షణలో భాగంగా వీళ్ళు దాడి చేయడం, దీంట్లో పోలీసులు ఏం చేసిల్లు అంటే లాఠీ చార్జ్ చేసిల్లు. ఎందుకంటే ఇరు వర్గాలను కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిపై ఉంటుంది అంటే పోలీస్ వ్యవస్థ మీద ఉంటుంది. పోలీసు వాళ్ళు ఏం చేసిల్లు అంటే, పోలీసు వాళ్ళు మేము సమన్వయం పాటిస్తాం, ఊరుకోండి అంటే ఎవరు ఊరుకోరు. అటు ఏంది అంటే అధికారంతో వాళ్ళు ఇక్కడ మా ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందని బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు దాడులు చేసుకుంటే పరస్పరంగా ప్రజలకు ఇబ్బంది ఏర్పడే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి పోలీస్ వ్యవస్థ ఏం చేసింది అంటే లాఠీ చార్జ్ చేసింది. అయితే రాళ్లు విసిరిన గొడవకు ప్రేరేపించిన కాంగ్రెస్ నాయకులను వదిలి ఉల్టా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా మరో 8 మంది బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిల్లు. ఇప్పుడు పోలీసు వాళ్ళు న్యాయం చెప్పాలి. నేను కాంగ్రెస్ పార్టీని అడగా, మంత్రి వివేక్ను అస్సలే అడగా. ఎందుకంటే ఆయనకు ఛానల్ ఉన్నది, పేపర్ ఉన్నది, మంత్రి పదవి ఉన్నది, వాళ్ళ కొడుకు ఎంపీ. వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇదంతా రాజకీయం. వాళ్ళ ఒత్తిడితో మీరు కేసులు పెట్టిల్లా, లేకపోతే మీకు కేసులు పెట్టమని ఆదేశాలు వచ్చాయా? ఏదైతే ఘర్షణ జరిగిన రోజు మంత్రి వివేక్ కానీ అక్కడ ఉండే ఎంపీ కానీ ఈ ఇద్దరి ఫోన్లకు వెళ్ళి ఎవరికి ఎక్కువగా పోలీస్ వ్యవస్థకు ఎవరికి ఎక్కువగా కాల్స్ వెళ్ళినాయి, వీళ్ళ కాల్ డాటా ఒకసారి బహిర్గతం చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఒకటి. రెండో విషయం ఏంటంటే, రాళ్ళు మొదటగా రువ్వింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, అంటే కాంగ్రెస్ నాయకులు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు పెట్టకుండా ఆత్మరక్షణలో భాగంగా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రతిఘటించిన బీఆర్ఎస్ నేతల మీద ఎట్లా కేసులు పెడతారు? ఇప్పుడు లాఠీ చార్జ్ చేసినప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు, కళ్ళతో చూసింది పోలీసు వాళ్ళే. కాబట్టి ఇరు వర్గాలను చెదరగొట్టింది కూడా పోలీసు వాళ్ళే. కాబట్టి పోలీసు వ్యవస్థ ఏం చేయాలి, ఇటువైపు అటువైపు ఇరువురి సమక్షంలో పూర్తి స్థాయిలో వాళ్ళని ఏం చేయాలి, అటు కేసులు పెట్టాలి, ఇటు కేసులు పెట్టాలి. మొదటగా రాళ్ళు రువ్వింది ఎవరు, ఆ లీస్ట్ ఏంది, అక్కడ సీసీ కెమెరాలున్నాయి, అక్కడ ప్రజలు ఉన్నారు, చాలామంది ఉన్నారు.
అవన్నీ ఇచ్చిపెట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళనే ఎందుకు టార్గెట్ చేసిలు అంటే మా దగ్గర అధికారం ఉంది, మేము ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాం, రాజ్యాంగం అంటే మేమే అంటే రాజ్యాంగం అనే భాష మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ వ్యవహరిస్తున్నాడు అని చెప్పడానికి నిదర్శనం. ఓకే, ఇది క్లియర్ కట్. అంటే కేవలం టార్గెట్ బీఆర్ఎస్. ఎట్టి పరిస్థితులలో కేంతనపల్లికి సంబంధించిన మున్సిపాలిటీని దక్కించుకోవడానికి అక్కడ ఉండే మాజీ ఎమ్మెల్యే, దానితో పాటు ఆయన సహచరులకు సంబంధించిన 8 మంది మీద పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళందరినీ అరెస్టు చేసే ప్రయత్నం చేసి రిమాండ్కు తరలించి, ఇది క్లియర్ కట్. మరి ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద ఎంతమంది మీద ఎఫ్ఐఆర్లు నమోదైనాయి, అందులో ఎంతమందిని అరెస్టు చేసిల్లు అనేది గౌరవ డీజీపీ గారు కానీ సజ్జనార్ గారు కానీ చెప్తే బాగుంటుంది. నేను ఎవరిని వదిలిపెట్టాను, ఆ ప్రాణం ఉన్నంత వరకు వదిలేదే లేదు. పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళే ప్రయత్నం చేసినా ఘోరంగా ఉంటుంది. ఇంకా న్యూస్ ఛానల్ రేపు చెప్తున్నా భవిష్యత్తులో చాలా భయంకరంగా ఉంటాయి. మేము ఇలాగే కొనసాగిస్తాం, దాడులు చేపిస్తాం, అక్రమ కేసులు చేపిస్తాం, అరెస్టులు చేపిస్తాం అంటే అసలు ఊరుకునే సమస్య లేదు. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం రక్షణగా మాత్రం నిలబడే బాధ్యత నాది. నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడు ఆలోచించండి, ఇక్కడ మనం ఎవరం కూడా గొడవలు ఏవైతే ఉన్నాయో అల్లర్లను మనం ఎక్కడ కూడా వాళ్ళతో పాటుగా మనం ఏంది అంటే సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళను మనం వ్యతిరేకిస్తున్నాం. అల్లర్లకు మనం దూరం. తెలంగాణ అంటే శాంతియుతమైన గడ్డ. ఇక్కడ ఎట్లా అంటే గాంధీజీ మార్గంలో పూర్తి స్థాయిలో ఉప్పు సత్యాగ్రహం ఎట్లా చేస్తారో అంత శాంతియుతంగా ఇక్కడ ఉద్యమాలు చేసిన గడ్డ. మరి ఇలాంటి గడ్డ మీద రాజకీయ అల్లర్లు చేస్తా అంటే నేను కూడా యాక్సెప్ట్ చేయడం, పర్సనల్గా యాక్సెప్ట్ చేయ, అఫీషియల్గా కూడా యాక్సెప్ట్ చేయ. కానీ ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి, ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు చేసుకున్నప్పుడు ఇరు వర్గాల మీద కేసులు అయితాయా, ఒక్కరి మీదే కేసులు అయితాయా? ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఆలోచించి దానికి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్లు పెట్టుర్రు. ఇది ఏం జరిగింది. ఇక దీంతో పాటు ఇంకొక